హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మనీ. ఎక్స్ప్లోర్ విత్ మనీకి వెల్కమ్. అయితే గత 3 నెలలుగా చైనీస్ బిలియనర్ జాక్మా అనేవాడు ఇది కనబడడం లేదు. అయితే చైనీస్ బిలియనర్స్, చైనీస్లో రిచ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో అప్పుడప్పుడు చైనీస్ రిచ్ పీపుల్ సడన్గా మిస్ అయిపోవడము, ఎస్పెషల్లీ గవర్నమెంట్కి అగెనిస్ట్గా మాట్లాడిన వాళ్ళు, గవర్నమెంట్కి ఎవరైతే థ్రెట్ అనుకుంటున్న వాళ్ళు, లేకపోతే గవర్నమెంట్ లీడర్స్కి ఎవరైతే థ్రెట్ అనుకుంటారో వాళ్ళందరూ మిస్ అయిపోవడము, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వాళ్ళు జైల్లో వేయడము, జైల్లో ఉండడము, మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత వాళ్ళు మళ్ళీ రివర్స్లో రావడము, ఇలా కామన్గా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ ఒక రియల్ ఎస్టేట్ మొగల్ కోవిడ్-19 వచ్చిన టైంలో చైనీస్ ప్రెసిడెంట్ని క్లౌన్ అన్నాడు. అంతే. కొన్ని రోజులు అతను మిస్సింగ్ అయింది కదా, కొన్ని మంత్స్ తర్వాత చూస్తే అతనికి 18 months ప్రిజన్ పడిందంట. 18 years ప్రిజన్. ఎందుకు? ఫైనాన్షియల్ ఫ్రాడ్ అంట. అఫ్కోర్స్ చైనీస్ గవర్నమెంట్కి ఎగనెస్ట్గా మాట్లాడిన ప్రతి ఒక్కరి మీద ఇలాంటి చైనీస్ ఫ్రాడ్ ఎలిగేషన్స్ ఏమిటి వస్తాయి. ఇప్పుడు రీసెంట్గా ఓకే, ఇది కాకుండా ఇంకో సెలబ్రిటీ ఉంది, బింగ్ అని చెప్పి ఇంకో సెలబ్రిటీ ఉండే. ఆ సెలబ్రిటీ అయితే కొన్నాళ్ళు మిస్సింగ్, కొన్ని మంత్స్ తర్వాత వచ్చి చైనీస్ గవర్నమెంట్ నన్ను కనపడకుండా చేసేది మంచి పని అయింది నాకు అని చెప్పేసి ఇంకా ఇంకా చైనాని పొగుడుతూ అందరూ జై చైనా అన్నారంతే, జై కమ్యూనిస్ట్ పార్టీ అన్నారంతే ఒకసారి రీఎడ్యుకేషన్లోకి వెళ్ళిన తర్వాత. ఇప్పుడు జాక్మా గురించి మాట్లాడితే, జాక్మా ఒకప్పుడు అలీబాబా అనే కంపెనీ ఫౌండ్ చేశాడు. అలీబాబా అనేది ఆల్మోస్ట్ అమెజాన్, ఈబే, ఈ కంపెనీస్ అన్నీ మిక్స్ చేస్తాయి. అమెజాన్, ఈబే, ఫ్లిప్కార్ట్ ఇవన్నీ. ఇందులో కన్జ్యూమర్స్కి కావాల్సిన గూడ్స్ ఉంటాయి, హోల్సేలర్స్కి కావాల్సినవి ఉంటాయి, సప్లయర్స్ ఉంటారు ఇందులో. అస్సలు నీకు చైనాలో నీకు సప్లయర్స్ కావాలి, చైనాలో నీకు సంథింగ్ కావాలి అంటే నీకు అలీబాబా నుంచే దొరికింది. నీకు ఎలాంటిదైనా కానీ అలీబాబా నుంచి దొరికింది. సో అది అలీబాబా యొక్క రిఫరెన్స్. అయితే ఇది 1999లో ఎప్పుడో స్టార్ట్ చేశారు. 2004-2005 టైంలో పేమెంట్ సిస్టమ్ కోసం ఏం చేశారంటే అలీపే అని చెప్పి ఒక కొత్త క్రియేట్ చేశారు. ఇదేంటంటే బయర్స్ అలీపే అనే దానికి పే చేస్తారు. అలీపే ప్రోడక్ట్ డెలివర్ అయిన తర్వాత సెల్లర్స్కి ఆ మనీ డెలివర్ చేస్తుంది. దీనివల్ల బయర్స్ అనేవాళ్ళు బయర్స్ ప్రోడక్ట్ని ట్రస్ట్ చేయడానికి ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ ఉంది. అలీపే అనేది అలీబాబా పెరిగే కొద్దీ అలీపే అనేది బాగా పెరుగుతుంది అనమాట. అయితే జాక్మాకి మాత్రం అలీపే మీద డిఫరెంట్ విజన్ ఉంది. ఈవెన్ 2008 ఆ టైంలో కూడా బ్యాంకింగ్ సెక్టార్ అనేది ఆర్డినరీ పీపుల్కి రీచ్ అవ్వట్లేదు, ఆర్డినరీ పీపుల్కి బ్యాంక్స్ అనేది హెల్ప్ అవ్వట్లేదు అని చెప్పి జాక్మా కొన్ని స్టేజెస్ మీద ఆ డిస్కషన్ కూడా చాలాసార్లు మాట్లాడున్నాడు. అయితే 2011లో అలీబాబా నుంచి అలీపే అనే దాన్ని కంప్లీట్గా డిఫరెంట్ చేసి అలీపే అనేది ఒక సపరేట్ కంపెనీ లాగా ప్రైవేట్ కంపెనీగా రన్ చేశారు. అయితే ఇప్పుడు అలీపే తర్వాత రాను ఏం చేస్తుందంటే దాన్ని పర్సనల్ మైక్రో ఫైనాన్స్లో ఇన్సూరెన్స్ కొనుక్కోవడంలో, ఇన్వెస్ట్మెంట్ కొనుక్కోవడంలో, మన పేటిఎం కావాలి రీఛార్జెస్, యూటిలిటీ బిల్స్ అలాంటివన్నీ కొనడము, ఏం కావాలన్నా కానీ అలీపేలో జరిగేలా ఉంది. అలీపేలో ఒక 1 yearకి $15 trillion అనేవి ట్రాన్సాక్షన్ జరుగుతుంది. అఫ్కోర్స్ అలీబాబా ట్రాన్సాక్షన్స్ అన్ని మ్యాక్సిమం అలీపేలో జరుగుతాయి. చాలామంది వాళ్ళ మనీ బ్యాంక్ అకౌంట్స్లో పెట్టుకునే కన్నా ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకోవడానికి కూడా అలీపే అనేది ఒక మ్యూచువల్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కూడా ఒకటి సేమ్ వాళ్ళ దాంతోనే అరేంజ్ చేస్తుంది. సో దానివల్ల ఫస్ట్ టైం ఎవరైతే చైనీస్ పీపుల్ ఎలక్ట్రానిక్ క్యాష్ ఖాళీగా ఉండే కన్నా పెట్టి మనీ రావడం స్టార్ట్ అయింది. అది చూడగానే ఆర్డినరీ చైనీస్ చాలామంది వాళ్ళ మనీని బ్యాంక్ అకౌంట్స్ నుంచి తీసేసి అలీపేలోకి తీసుకురావడం మొదలుపెట్టారు. అంతే, చైనీస్ బ్యాంక్స్ అన్ని ఒక్క దెబ్బ కన్సర్న్ అయిపోయినాయి. ఎప్పుడైనా గవర్నమెంట్స్కి జనాల యొక్క ఫైనాన్షియల్ సిస్టమ్స్ని కంట్రోల్ చేయడానికి వాళ్ళకి పనికొచ్చే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మెకానిజం ఏంటంటే అది బ్యాంకు. ఆల్మోస్ట్ చాలా కంట్రీస్లో సెంట్రల్ బ్యాంక్కి ఉన్నంత ఇన్ఫ్లుయెన్స్ గవర్నమెంట్కి కూడా ఉండదు. కొన్నిసార్లు గవర్నమెంట్ ఈరోజు ఒకడు వస్తాడు, ఇంకోటి పోతాడు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్బీఐ కానీ మానిటరీ సిస్టమ్స్ కానీ సెంట్రల్ బ్యాంక్స్ కానీ అవి మాత్రం ఎక్కడికి పోవు.
సో వాటికి పర్మనెంట్గా స్టేట్లో చాలా ఎక్కువ పవర్ ఉంది. అయితే ఫస్ట్ టైము జనాలు వాళ్ళ డిపాజిట్స్ని బ్యాంక్స్లో నుంచి కాకుండా తీసుకెళ్ళి ఏది ఒక ప్రైవేట్ కంపెనీ ఒక ప్రైవేట్గా రన్ అవుతున్న అలీపే దానిలో ఇన్వెస్ట్ చేయడం అనేది బ్యాంక్స్ అనేవి ఒక దెబ్బకి వాళ్ళ డిపాజిట్స్ అన్నీ పోతాయన్నట్లు డిస్కషన్కి వచ్చింది. అంతే. తర్వాత ఇప్పుడు బ్యాంక్స్కున్న కామన్ రిస్క్ ఇప్పుడు అలీపే ఏం చేస్తుందంటే ఇది డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అన్నీ ఆఫర్ చేస్తుంది. ఇవన్నీ బ్యాంక్ చేసిన దానికన్నా బ్యాంక్ లైబిలిటీస్ ఏం లేకుండా చేస్తుంది. అంటే బ్యాంక్ లైబిలిటీస్ ఎక్కువ పెట్టుకొని చేస్తుంది. ఓకే, లెట్ మీ కరెక్ట్ దట్. ఓకే, అలీపే బ్యాంకు చేయాల్సిన పనులన్నీ చేస్తుంది, కానీ బ్యాంక్స్కి ఉన్నంత రెగ్యులేషన్ లేవు. ఇది ప్రశాంతంగా రెగ్యులేషన్ లేకుండా రన్ అవుతుంది. అంతే. ఇంకా బ్యాంక్స్ వాళ్ళు ఫ్రీకౌట్ అయిపోయారు. లేదు ఈ అలీపేలో జరుగుతుంది, ఇలా జరగనీయకూడదు అని చెప్పి. అంతే. అలీపే వాళ్ళు దీనికి రెస్పాండ్ అయ్యి ప్రతి ఇండివిజువల్ పర్సన్ ఇన్వెస్ట్మెంట్కి సర్టెన్ లిమిట్స్ పెట్టడము, అంటే ఇంకా ఫ్యూచర్లో ఎప్పుడు మాకు లిక్విడిటీ ప్రాబ్లం రాదు, బ్యాంక్స్కున్న రిస్క్ మాకు లేదు అన్నట్టు చూపించడానికి ఇది చేశారు. అయితే అది చైనీస్ రెగ్యులేటర్స్తో కంప్లీట్ ఇష్యూ అయింది. కానీ యాంట్ మాత్రం $15 trillion జస్ట్ దానిలో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ లాస్ట్ ఇయర్ జరిగాయి. ఇప్పుడు దాన్ని ఐపీఓ పబ్లిక్ స్టాక్ ఎక్స్చేంజ్లో పెడదాం అనుకుంటుంది. లాస్ట్ ఇయర్ అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్లో చైనీస్ కంపెనీని లిస్ట్ అవ్వనియమన్నట్లు ఒక డిస్కషన్ నడిచింది. యాక్చువల్గా 2014లో అలీబాబా కంపెనీ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయింది. అంటే అది చైనీస్ కంపెనీ స్టిల్ అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయింది. అమెరికన్స్ చైనీస్ కంపెనీ మీద ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు మాత్రం స్టాక్ ఎక్స్చేంజ్ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ కాకుండా లోకల్గా షాంఘై స్టాక్ ఎక్స్చేంజ్లోనే రిలీజ్ చేద్దామని చెప్పి యాంట్ ఐపీఓ అనేది $200 billion ఐపీఓ. దాని నెట్వర్త్ అనేది $200 billion. వాళ్ళు ఒకేసారి అట్లీస్ట్ ఒక 10-15% షేర్స్ అనేది ఒకేసారి అమ్మే ఛాన్స్ ఉంది. అంటే $20 to $30 billion ఐపీఓ అనేది ఒకేసారి నడవబోతుంది. ఇది ప్రపంచంలోనే అతి బిగ్గెస్ట్ ఐపీఓ. అది ఫస్ట్ టైము న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి కాకుండా చైనాలో ఉన్న షాంఘై స్టాక్ ఎక్స్చేంజ్ నుంచో హాంకాంగ్ ఎక్స్చేంజ్ నుంచో ఫస్ట్ టైం ఇది రిలీజ్ అవుతుంది. సో巴塞尔协议就是考虑系统老化过度复杂的老年人的病，而我们要思考的是跟老年人学什么。要知道，老年人和年轻人关心的问题都不一样。年轻人的城市关心的是有没有学校，老年人关心的是有没有医院。所以，今天世界的变化是非常神奇、非常快速。అయితే దీనికి మొత్తం యాంట్ గ్రూప్కి ఫైనాన్షియల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. ఈవెన్ లాస్ట్ 2 years నుంచి కూడా బ్యాంక్స్ వాళ్ళు కంటిన్యూస్గా ప్రెజర్ చేస్తున్నారని చెప్పి వాళ్ళు యాంట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ గ్రూప్ కంపెనీని వాళ్ళు ఫైనాన్షియల్ అనే దాన్ని పేరులో నుంచి తీసేసి వాళ్ళు దాన్ని యాంట్ గ్రూప్ అని చెప్పి మార్కెట్ చేసుకుని వాళ్ళతో టెక్నాలజీ కంపెనీ, మాది ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ కాదు, మాది టెక్నాలజీ కంపెనీ అని చెప్పి మార్కెట్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. అంతేకాకుండా వేరే బ్యాంక్స్తో టైఅప్ చేసుకుని కొన్ని బ్యాంక్స్ని కోఆప్ చేసుకుంటుంది. అలా కోఆప్ చేసుకుంటే రెగ్యులేషన్స్ దాని మీదకి రావని చెప్పి. అయితే లాస్ట్ ఇయర్ అక్టోబర్లో జాక్మా చివరిసారిగా పబ్లిక్కి కనపడ్డ అపియరెన్స్లో జాక్మా దీని గురించి మాట్లాడుతూ యాంట్ గ్రూప్ గురించి దీని గురించి మాట్లాడుతూ అట్ ద సేమ్ టైం చైనీస్ బ్యాంక్స్ ఉన్న రెగ్యులేషన్స్ గురించి ఎంత ప్రాబ్లమేటిక్ ఉన్నాయో మాట్లాడుతున్నాడు. చైనీస్ బ్యాంక్ రెగ్యులేషన్స్ ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఫైనాన్సింగ్ తీసుకునేటప్పుడు అసలు కంప్లీట్గా దీన్ని కొలాటరల్ అనేది చాలా ఎక్కువ కొలాటరల్ ఉంటే తప్పిస్తే కానీ నీకు చైనాలో లోన్ దొరకడం కష్టం. అయితే ఇప్పుడు యుఎస్లో కానీ ఇంకేదైనా కంట్రీలో అయితే క్రెడిట్ కార్డ్స్ అనేవి చాలా ఎక్కువ యూజ్ చేస్తున్నారు. కానీ చైనాలో మాత్రం పర్ క్యాపిటల్ క్రెడిట్ కార్డ్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. దానివల్ల మైక్రో ఫైనాన్స్ చేస్తున్న అలీపే అనేది బాగా ఫేమస్ అయింది. చాలా చిన్న బిజినెస్ దగ్గర 2 కోట్ల బిజినెస్లకి డైరెక్ట్గా అలీపే నుంచి లోన్స్ వచ్చి వాళ్ళు స్టార్టప్స్ మీద కొన్ని చిన్న స్టార్టప్స్ కూడా రన్ చేస్తున్నారు. ఓకే, అయితే దీని గురించి మాట్లాడుతూ బ్యాంక్స్ మాత్రం ఎలాంటి కొలాటరల్ లేకుండా అసలు లోన్స్ ఇవ్వదు. ఏమన్నా అంటే దీన్ని ఏమంటారు, రిస్క్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్ అంటుంది. రిస్క్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్ అంటే అసలు రిస్క్ లేకపోతే అది ఇన్వెస్ట్మెంటే లేదు.
ఇన్వెస్ట్మెంట్ లేదు, అసలు రిస్క్ ఫ్రీ ఉండకూడదు అని చెప్పి ఈ ఎక్స్ట్రీమ్లో ఉండడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి ఇది జాక్ మా దాని గురించి మాట్లాడుతున్నాడు. 担保就是当铺，这在当年是很先进的，没有抵押担保这些创新，就不可能有今天的。అయితే రీసెంట్గా ఇది జాక్మా ఇదే స్పీచ్లో దీన్ని ఏమంటారు, లైక్ ఇంకా జనాలందరికీ పాన్ షాప్ మెంటాలిటీ ఉంది, ఇది ఈ రెగ్యులేటర్స్కి పాన్ షాప్ మెంటాలిటీ ఉంది, ఈ రెగ్యులేటర్స్ అందరూ ఓల్డ్ పీపుల్, వీళ్ళు అసలు ఇది లైక్ వీళ్ళు లైక్ ఇంకా దీన్ని ఏమంటారు, ప్రతి దాని మీద కొత్త రెగ్యులేషన్ తీసుకొద్దాం అనుకుంటారు. మీరు కొత్త రెగ్యులేషన్ తీసుకురావాలంటే పాత రెగ్యులేషన్స్ తీసేయండి, లైక్ మీరు కొత్త రూల్స్ పెట్టడానికి పాత రూల్స్ చేసి కొత్త రూల్స్ పెట్టండి, అప్డేటెడ్ రూల్స్ పెట్టండి ఇప్పుడున్న సిచ్యుయేషన్కి తగ్గట్టుగా అన్నట్లు అది ఏది జాక్మా సజెస్ట్ చేస్తున్నాడు. కానీ లైక్ ఈ స్పీచ్ కొంచెం క్రిటికల్గా ఉన్నా కానీ ఇది ఈ స్పీచ్ తర్వాత ఐపీఓ లాంచ్ అవ్వాల్సిందని అన్న టైంలో ఐపీఓకి కొన్ని డేస్ బ్యాక్ ఇది యాంట్ గ్రూప్ కానీ ఏ గ్రూప్ అయినా ప్రతి దానిలో వాళ్ళ మనీ షేరింగ్ అనేది 30% బ్యాంక్స్తో లింకప్ అయి ఉండాలి అని చెప్పేసి ఇది ఒక కండిషన్ పెట్టింది. ఇది లాస్ట్ మినిట్లో ఈ కండిషన్ పెట్టడం అనేది చాలా అబ్స్టికల్ అయింది. అయితే ఈ లోపల ఐపీఓ లిస్టింగ్ ఎలాగో వస్తుందన్న టైంలో ఇది షాంఘై ఎక్స్చేంజ్ వాళ్ళు ఇలా ఇప్పటికిప్పుడు రూల్ చేంజ్ అయింది, చాలా చేంజెస్ వస్తున్నాయి, సో ఈ కంపెనీ గురించి క్లారిటీ లేదు కాబట్టి మేము దీన్ని లిస్టింగ్ నుంచి మేము దీన్ని సస్పెండ్ చేసేస్తున్నామని చెప్పేసి సస్పెండ్ చేసేసింది. ఇప్పుడు అంటే దగ్గర యాంట్ గ్రూప్ సేల్లో పెట్టుంటే $20-30 బిలియన్ యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది రావాల్సింది ఇది రానికుండా అక్కడ ఆపేసింది. అయితే దీనిలో వరల్డ్ వైడ్గా $20-30 బిలియన్ అనేవి ఆల్రెడీ యాంట్ షేర్స్ కొనడానికి చాలామంది డిపాజిట్ కూడా చేస్తున్నారు, సంథింగ్ కమిట్ అయి ఉన్నారు, నాకు ఎగ్జాక్ట్ ప్రాసెస్ తెలియదు, కమిట్ అయినా. అయితే ఇప్పుడు యాంట్ కంపెనీని లిస్ట్ అవ్వనీయకపోవడానికి ఓన్లీ బ్యాంక్స్ ఏదైతే గవర్నమెంట్ కంట్రోల్ ఏవైతే ఉన్నాయో బ్యాంక్స్ ఒకటే రీజనా, ఇంకేదైనా రీజన్ ఉందా అంటే ఇది ఇప్పుడు ఈ ఇంట్రెస్టింగ్ వాల్ స్ట్రీట్ జర్నల్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ పాయింట్అవుట్ చేసింది. ఏంటంటే ఇది యాంట్ అనే యాంట్ గ్రూప్ షేర్ హోల్డర్స్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ షేర్ హోల్డర్ ఏముందంటే బోయూ క్యాపిటల్ అని చెప్పి ఒక ప్రైవేట్ ఎక్విటీ ఫర్మ్ ఉంది. అయితే ఆ ప్రైవేట్ ఎక్విటీ ఫర్మ్ అనేది జివిన్ జియాంగ్ అనే పర్సన్కి ఇది ఆ ప్రైవేట్ క్యాపిటల్లో షేర్ ఉంది. అయితే జివిన్ జియాంగ్ ఎవరంటే ఇది వన్ ఆఫ్ ద చైనీస్ ఫార్మర్ ప్రెసిడెంట్ అయినటువంటి జియాంగ్ జెమిన్ యొక్క గ్రాండ్ సన్, అయితే మనవడు. అయితే దీన్ని ఏమంటారు, జియాంగ్ జమీన్ టైంలో చాలామంది ఏది రిచ్ అయినట్టు ఏది షాంఘై ఏరియాలో చాలామంది రిచ్ అయి ఉన్నారు ఆ టైంలో. అయితే ఆ లీడర్స్కి కనెక్టెడ్గా ఉన్న పీపుల్, ఆ టైంలో ఉన్న ఎలీట్స్కి ఇప్పుడు చాలా డబ్బు ఉంది. అయితే జియాంగ్ జమీన్ ఫ్యామిలీని కంటిన్యూస్గా ఏది కమ్యూనిస్ట్ పార్టీలో సైడ్ లైన్ చేసినప్పటికీ వాళ్ళ దగ్గర ఉన్న ఫైనాన్షియల్ క్లౌట్ వల్ల, వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళకి ఎకనామిక్ ఇన్ఫ్లుయెన్స్ అనేది వాళ్ళకి ఇప్పటికీ ఉంది. సో వాళ్ళకి ఎకనామిక్ పవర్ ఉంది. అయితే ఇప్పుడు ఈ షాంఘై ఫ్యాక్షన్కి యాంట్ ఐపీఓ అనేది ఒకసారి రిజిస్టర్ అయితే దగ్గర ఒక $20-30 బిలియన్ అనేవి చేతులు మారుతాయి. చైనీస్లో ఉన్న ఈ షాంఘై ఏరియా నుంచి ఎవరైతే ఎలిట్స్ ఉన్నారో ఈ ఎలిట్స్కి ఇంకొక వరల్డ్ ఎలిట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకో $20-30 బిలియన్ అనేవి వాళ్ళ చేతికి వెళ్ళే ఛాన్స్ ఉందని చెప్పి అయితే వాళ్ళ చేతికి 20-30% $20-30 బిలియన్ వెళ్ళడం అనేది చైనీస్ గవర్నమెంట్ అప్పుడున్న గవర్నమెంట్కి లైక్ ఇప్పుడున్న చైనీస్ గవర్నమెంట్కి అగెన్స్ట్ ఫ్యాక్షన్కి ప్రాఫిట్ వస్తే వాళ్ళ ఎకనామిక్ పవర్ అనేది వీల్డ్ చేసుకొని ఛాన్స్ ఉంది. అయితే జీ జిన్పింగ్ తన కాంపిటీషన్గా ఉన్న ఎలాంటి లీడర్నైనా ఎలాంటి థ్రెట్నైనా కానీ న్యూట్రలైజ్ చేయడం అనేది చాలా లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి నడుస్తుంది. ఈవెన్ చాలామంది మిలిటరీ లీడర్స్, ఈవెన్ వేరే చాలా కమ్యూనిస్ట్ లీడర్స్ ఎవరైతే జీ జిన్పింగ్ కాంపిటీషన్ ఉన్నారో వాళ్ళందరినీ ఐదర్ జైల్లో ఉన్నారు లేదా వాళ్ళందరూ ఏ పోస్టు లేక సస్పెండ్ అయ్యి ఇంట్లో కూర్చున్నారు. కానీ అల్టిమేట్గా ఇది కూడా జీ జిన్పింగ్ యొక్క కాంపిటీషన్ని ఎలిమినేట్ చేయాలన్న యాక్ట్లో నుంచి వచ్చిందా, లేకపోతే వాళ్ళ యాంట్ గ్రూప్ బ్యాంక్స్ని రీప్లేస్ చేస్తుందన్న మెయిన్ ఇష్యూతో వచ్చిందా, లేకపోతే జాక్మా గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేశారనే రీజన్తోనా, లేకపోతే అన్ని రీజన్స్ వల్ల వాట్ ఎవర్ ద రీజన్ జాక్మాని కంప్లీట్గా రీప్లేస్ చేస్తారు. రీసెంట్గా జాక్మా నవంబర్ ఎండింగ్లో ఆఫ్రికా ఇన్వెస్టర్ సమ్మిట్ అని చెప్పి ఎవ్రీ ఇయర్ ఒక హోస్ట్ చేసేవాడు. అయితే అక్కడికి వెళ్ళి $1 బిలియన్ అక్కడున్న ఆంటర్ప్రీనర్స్కి వాళ్ళకి ఇచ్చేవారు.
వాళ్ళు $1 బిలియన్ అది కూడా జస్ట్ చైనా సాఫ్ట్ పవర్ని ప్రొజెక్ట్ చేసుకోనికి అది వన్ ఆఫ్ ద మూవ్ చూపించుకోవడానికి అది చేస్తుంది. అయితే రీసెంట్గా ఏది ఆ ఈవెంట్ గురించి ఉన్న వెబ్సైట్లో ఏది జాక్మా ఫోటో తీసేసి ఏది ఇంకో కొత్త ర్యాండమ్ పర్సన్ ఫోటో పెట్టారు. అలీబాబా ఎగ్జిక్యూటివ్స్ అలీబాబా పొజిషన్స్లో కూడా చాలా చోట్ల నుంచి ఏది జాక్మాని రీప్లేస్ చేసి కొత్త పీపుల్ వస్తున్నారు. వాట్ ఎవర్ ద రీజన్, కానీ చైనీస్ గవర్నమెంట్ అయితే జాక్మాని థ్రోటల్ చేద్దామని డిసైడ్ అయిపోయింది. జాక్మాని తీసుకెళ్ళి కంప్లీట్గా అవుట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ తీసుకెళ్ళిపోయింది. సడన్గా జాక్మా రీసెంట్గా ఒక ఈవెంట్లో కనపడ్డాడు. ఎక్కడో చిన్నపిల్లలకి మోటివేషన్ ఇవ్వడానికి వచ్చి ఒక చిన్న స్పీచ్ ఇచ్చి మళ్ళీ వెళ్ళిపోయాడు. మళ్ళీ తర్వాత ఎక్కడున్నాడు ఏమన్నాడు ఎవరికి తెలియదు. జాక్మా ట్విట్టర్లో ట్వీట్స్ పెట్టడం మానేశాడు. ఎక్కడ పబ్లిక్ అపీరెన్స్ లేకుండా పోయింది. చైనాలో చైనీస్ అథారిటేరియన్ గవర్నమెంట్తో ఉన్న ఇష్యూ ఇదే. ఎప్పుడైనా నువ్వు గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేసినా, గవర్నమెంట్కి నువ్వు థ్రెట్ అయినా కానీ నువ్వు ఆటోమేటిక్గా ఐదర్ నువ్వు జైలుకి వెళ్ళిపోతావు, లేదా నువ్వు చచ్చిపోతావు, లేదా నీ దగ్గర ఉన్న నువ్వు ఇర్రెలవెంట్ అయిపోతావు. సో ఇప్పుడు జాక్మాకు కూడా అదే జరుగుతుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మనం మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ గుడ్ డే, బాయ్.